దేవుని వాక్యంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అలాగుననే ఆత్మీయులారా 10వ వాక్యము. హన్నా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రం. ప్రభు, మీ వాక్కుతో మాతో మాట్లాడండి. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సియోనులో నుండి మీ కృపాహస్తం మెండుగా తోడయుండునుగాక. దేవా, మాకంటే ముందుగా ఈ చోటుకు వచ్చి అయా పాటలతోనూ ప్రార్థనలతోనూ మీ సన్నిధిని గడిపి ఉన్న వారందరిని బట్టి స్తోత్రం. కృప ప్రతి ఒక్కరిని దర్శించునుగాక. నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడూ నీ ఎదుట నిలవలేడు కదా. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా ఏ కృపనైతే మా కొరకు సిద్ధం చేశారో ఆ కృప మా అందరి మీద ఏలుబడి చేయునుగాక. మేలుతో నింపమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులారా, ఈ 8వ రోజు మనము హన్నా అను ఆమె యొక్క ప్రార్థనా జీవితాన్ని ధ్యానం చేయబోతున్నాము. ఇప్పటి వరకు మనము ధ్యానం చేసిన వారిలో ఇంచుమించుగా అందరూ పురుషులే ఉన్నారు. పురుషులే కాదు, లేఖనంలో ప్రార్థనా పరులుగా చేర్చబడిన వారి జాబితాలో స్త్రీలు కూడా కొందరున్నారు. ఆమేన్, హల్లెలూయా. స్త్రీలు కూడా కొందరున్నారు. ఆ కొందరిలో ఒకరు ఈ రాత్రి మనం ధ్యానం చేయబోచున్న ఆమె హన్నా. బైబిల్ గ్రంథం అంతటిలోకెల్లా హన్నా అనబడిన వారు ఒక్కరే ఉన్నారు. హన్నా అనగా కృప అని అర్థం. హన్నా అను మాటకు అర్థం కృప అని అర్థం. ఈమె ఒక వివాహితురాలు, వివాహం చేసుకున్నటువంటి ఆమె. ఈమె భర్త ఓ మంచి ధనికుడు. ఓ ధనిక కుటుంబంలోనికి ఈమె భార్యగా వెళ్ళినది. ప్రియులారా, ఎఫ్రాయిము మన్యమందలి రామాతయంసీఫేము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన జెరోహాము కుమారుడు అని చూస్తున్నాము. అయితే ప్రియులారా, ఇతనికి 2 భార్యలు ఉన్నారట. ఒక ఆమె హన్నా, మరో ఆమె పెనిన్నా. అంటే అబ్రహాము గారి వారసత్వం ఇక్కడ ఏమైనా కనిపిస్తుంది అనుకుంటా. ప్రియులారా, హాగరుకు పిల్లలు ఉన్నారు, షారముకు కొంతకాలం పిల్లలు లేరు. అలాగనే మొదటి ఆమె హన్నా, ఆమెకు పిల్లలు లేరు. రెండో ఆమె పెనిన్నా, ఈమెకు పిల్లలు ఉన్నారు. ఆ కారణం చేత ఈ పెనిన్నా తరచుగా మాటకి హన్నాను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది. హన్నా బాధపడుతూ ఉండేవారు. కొన్ని పర్యాయాలు భోజనం కూడా మానేసేవారు. ఎంతో దుఃఖపడుతూ వేదన నొందుతూ ఉండేది. అటువంటి దినాలలో ఆమె రామాతయంసీఫేము పట్టణంలో ఉండినప్పటికీ షీలోహులో ఉన్న జీవము కలిగిన దేవుని సన్నిధానానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ దుఃఖముతో నున్న ఆ హృదయమును
దేవుని సన్నిధిని ఓ నీటి కుండ బోలరించినట్లుగా ఆమె హృదయమంతటిని దేవుని సన్నిధిలో కృమ్మరించి కన్నీరు కార్చి విజ్ఞాపన ప్రార్థన చేశారు. తత్ఫలితం ఆ ప్రార్థనను ప్రభువు ఆలకించారు. అద్భుతం ఏంటంటే ఆలయంలో ఉన్న యాజకుడైన ఏలి తన ప్రార్థన గుర్తెరగలేదు, కానీ అదృశ్య స్వరూపి అయిన దేవదేవుడు ఆమె ప్రార్థనను ఆలకించారు. మరో మాట ప్రియులరా, ఆమె ప్రార్థన చేస్తూ అన్నారు, అయ్యా నాకు ఒక్క కుమారుని దయచేసిన ఎడల ఆ కుమారుని నేను నీకు మొక్కుబడి చేసుకుంటున్నాను. దేవా, నీ సన్నిధానంలో ఆ కుమారుడు బ్రతుకు కాలమంతా నా జీవ్రతాన్ని కలిగి జీవిస్తాడని మొక్కుబడి చేసుకున్నారు. ఆ ప్రకారమే దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి ఆమెకు కుమారుని దయచేశారు. ఆ కుమారుడు పాలు విడిచి వరకు దేవుని సన్నిధిని ఉండి, పాలు విడిచిన తర్వాత మందిరంలో సేవ కొరకై అప్పగించి తాను తన ప్రాంతానికి వెళ్ళిపోయింది. సంవత్సరానికి ఒక పర్యాయం వచ్చి కుమారుని చూస్తూ ఉండేది. ఆ కుమారుడే దైవజనుడైన సమూయేలు. చప్పట్ల ద్వారా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ కుమారుడే దైవజనుడైన సమూయేలు. ఈ సమూయేలు దాను మొదలుకుని బెర్షెబా వరకు, రామా మొదలుకుని గిల్గాలు వరకు ఇజ్రాయేలు దేశమంతటిలో గొప్ప ప్రవక్తగాను, న్యాయాధిపతిగాను, దీర్ఘదర్శిగాను, శ్రేష్టమైన యాజకునిగాను కనిపిస్తాడు. ప్రియులారా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి కుమారుని ప్రార్థనా వరపుత్రునిగా పొందుకున్నారు హన్నా. గమనించాలి, ఆమె మన వంటి ఒక సాధారణమైన మనిషే, సాధారణమైన స్త్రీ. కానీ ఆమె ప్రార్థన వినే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబునిచ్చుచు ప్రపంచంలో, ప్రియులరా, ప్రపంచంలో అందరూ కూడా బ్రతికి ఉండి సేవ చేస్తే సమూయేలు గారు అని పిలువబడిన ఈ దైవజనుడు చనిపోయి కూడా దేవుని సేవ చేశాడు. అంత గొప్ప దైవజనుడయ్యాడు. మరి హన్నా గారి జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో 1, 2, 3గా క్లుప్తంగా నేను ధ్యానం చేసి మీ ఎదుట ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా పిల్లరా, లేఖనాన్ని మనం చదివితే ఈమె పిల్లలు కనకుండగా దేవుడు చేశారు అని చూస్తాం. ఆ మాట చదవండి ఒకసారి. దేవుని వాక్యంలో నుంచి 5వ వచనం. హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాళ్ళిచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతానం లేకుండా చేసెను అని చూస్తున్నాం. ప్రియులారా, ఆమె భక్తిహీనమైన జీవితమా? కానే కాదు. ఆమె భక్తిపరురాలు. దేవుడట ఆమెకు సంతు లేకుండా చేశాడట. అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదా. అయితే దేవుడే ఆమె విషయంలో ద్వారము మూశారు. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు ద్వారాలు మూస్తాడు. మనకు రావలసిన సహాయం కావచ్చు, జరగవలసిన కార్యం కావచ్చు, పొందవలసిన ఉద్యోగం కావచ్చు, ప్రియులారా అది ఏదైనా కట్టబోచిన ఇల్లు కావచ్చు, ఏదైనా సరే మనం తలపెట్టినది ఒక కార్యము కొంత ఆలస్యం అవ్వవచ్చు. అయితే ఆలస్యం అయిందంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాక్యపు వెలుగులో దాని వెనక 2 కారణాలు ఉంటాయి. ఏదైనా ఒక విషయం నీ జీవితంలో ఆలస్యమైనందుకు దేవుని మీద నిష్ఠూరపడకు, దేవుని మీద నుండి విశ్వాసంలో తొలగిపోకు, దేవుని యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో వెనుదిరిగిపోకు. దాని వెనకున్న ఆంతర్యం ఏంటో గ్రహించాలి. నెంబర్ 1, మొట్టమొదటి విషయం, నీవు బహుగా దేవునిపై ఆనుకొనాలని దేవుడు కొంత ఆలస్యం చేస్తాడు. ఇక 2, పిల్లరా, నీ జీవితంలో జరిగే ఆలస్యం మరింత ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతాది. ఆమేన్, ఆమేన్. ఆత్మీయులారా, మన జీవితంలో ఒక విషయమే ఆలస్యం అయినదా? మన జీవితంలో ఒక విషయం ఆలస్యమైనదా? నీ జీవితంలో జరిగే ప్రతి ఆలస్యం మరింత ఆశీర్వాదాన్ని తెస్తుంది.
కాదు, నీకు స్వతహాగా కావాలని నువ్వు అడ్డదారిని వెళ్ళి తెచ్చుకుంటే దాని ద్వారా నీకు సంతోషం ఉండదు. చూడండి, అబ్రహాము విషయంలో దేవుడు ఇస్సాకును 24 సంవత్సరాలు వెయిటింగ్లో ఉంచాడు పిల్లరా. అయితే అబ్రహాం ఏం చేశాడంటే తాను తన జీవితంలో కుమారుని తెచ్చుకుంటానని చెప్పి ఆ శారమ్మ గారు ఇద్దరి ఆలోచనలతో ఇష్మాయిల్ని తెచ్చుకున్నారు. కానీ ఇష్మాయేలు ద్వారా కలగని సంతానం ఇస్సాకు ద్వారానే కలిగింది. ఆమేన్. ఈ రాత్రి మాటలు వినిచిన ఆత్మీయులు, ఒకవేళ నీ జీవితంలో నీవు అడుగుచున్న వాటిలో కానీ పొందదలంచిన వాటిలో కానీ ఒకవేళ బిడ్డకు వివాహం చేసే సంతానం లేకుండా ఉన్నారేమో, ఇదిగో నీ జీవితంలో జరుగుతున్న ఆలస్యం అది మరింత ఆశీర్వాదానికే. ఇస్సాకు లాంటి బిడ్డను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. సమూయేలు లాంటి సంతానాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. మనం వేచి ఉండాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. ఆమేన్, ఆమేన్. అయితే తన జీవితంలో మరి రెండవ భార్యగా వచ్చినటువంటి ఈ పెనిన్నాకు సంతానం ఉన్నది, కానీ హన్నాకు సంతానం లేరండి పిల్లరా. అటువంటి సమయంలో ఆమె ప్రార్థనకు దేవుని ఆలయానికి మరింత చేరువైందే తప్ప ఏ మాత్రం వెనకంజ వేయలేదు. తన జీవితంలో అద్భుతం జరగడానికి ఇది ఒక మొదటి కారణం. అప్పటికే తన గర్భము పండగై ఉన్నది పిల్లరా. పెనిన్న సంతానాన్ని అంటుంది, ఎన్నో మాటలు అంటుంది. ఇటువంటి సమయంలో హన్నా వెనక్కి మాత్రం వెళ్ళలేదు, తన అడుగులు ముందుకే వేసింది. ఆమేన్, ఆమేన్. బ్రతుకున్న చేప నీళ్ళలో ముందుకెళ్తుంది, చనిపోయిన చేప నీళ్ళలో కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది. యేసయ్య జీవం నీలో ఉంటే, యేసయ్యనందు విశ్వాసం నీలో ఉంటే నువ్వు సమస్యలో కూడా ముందుకు వెళతావు, శ్రమలో కూడా ప్రభుని ఆధారం చేసుకుని ముందుకు సాగిపోతాం. దేవుడు చెబుతున్నారు, ఆగిపోవద్దు, సాగిపో. రెండవ కారణం ప్రియులారా, రెండవ కారణం గమనించండి. తన యొక్క విధానంలో జీవితంలో పెనిన్న ఎన్నో మాటల చేత ఆమెను ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెట్టుచున్న సమయంలో ఆమె ఎన్నో పర్యాయాలు తనకు కోపాన్ని పుట్టిస్తున్నప్పుడు 7వ వచనం, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చును. పిల్లరా, ఈ పెనిన్న అనబడినటువంటి ఆమె కాకి మీదో, కోడి మీదో, పశువు మీదో, పక్కింటి వారి మీదో పెట్టి ఎన్నో మాటల చేత హన్నాను గాయపరుస్తుంది. విషయం జాగ్రత్తగా వినాలి. గాయపరుచుచున్నప్పుడు భర్తతో చెప్పిందా, తన బాధ అంతా ప్రభుతో చెప్పిందా? హల్లెలూయా. హన్నా గారిలో ఉన్న ఓ మంచి అనుభవం ఏంటో తెలిసిన, తన బాధని, తన వేదనని, తన సమస్యను తన మీద ఎన్నో మాటలు పలుకుతూ గాయం చేస్తున్న పెనిన్న విషయమై తన భర్తతో ఒక్క మాట చెప్పలేదండి. రోజు అడుగుతున్నాడు, అమ్మా 7 కుమారుల కంటే నేను నీకు ఎక్కువ కాదా? 10 మంది కుమారుల కంటే నువ్వు నాకు ప్రేమ కాదా? అంతగా ప్రేమగా నేను చూసుకుంటలేదా? ఎందుకు బాధపడుతున్నావు అని అన్నాడు. ఆ చోట గనక మరొకరు ఉన్నట్లయితే తెచ్చిపెట్టేవి కదా ఒక ఆమెను అంటూ శారం ఇచ్చినట్లుగా కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇచ్చి ఉన్న పాళమునే ఆమెను అరణ్యంలోకి పంపించేసిన హాగర్ని పంపినట్లుగా. కానీ హన్నా ఏం చేశారో తెలుసా? చెప్పవలసిన చోటనే చెప్పింది, వెళ్ళవలసిన చోటకే వెళ్ళింది, అడగవలసిన విధానంగా అడిగింది. అంతకు ముందు అన్నాడు లేనటువంటి శ్రేష్టమైన భక్తిపరుణ్ణి దేవుని కృపలో స్వాధీనం చేసుకుంది. హల్లెలూయా. ఈ రాత్రి ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, సహజంగా మానవునికి ఉన్న ఒక బలహీనకరమైన అలవాటు ఏంటంటే తన జీవితంలో, తన హృదయంలో, తన కుటుంబంలో సమస్య వస్తే అర్జెంటుగా అవతల వీధికి వెళ్ళిపోవాలి, అక్కడ కక్కేయాలి. లేకపోతే జీర్ణాయన మహా జరగదు. నేను అంటాను, నువ్వు మనుషులకి చెబితే అయ్యో అంటారు, దేవునికి చెబితే పరిష్కారం చేస్తాడు. నీ జీవితంలో సమస్య కావచ్చు, అవసరతే కావచ్చు, శోధనే కావచ్చు, నువ్వు వెళ్ళవలసిన చోటుకే వెళ్ళాలి, చెప్పవలసిన చోటనే చెప్పాలి, పొందవలసిన రీతిగా పొందాలి.
హన్నా గారు ఏం చేశారో తెలుసా పిల్లరా? తన భర్త 10 మంది కుమారుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, కానీ భర్తకు ఒక్క మాట చెప్పలేదండి. భర్తకు ఒక మాట చెప్పలా. బహుశా ఆయన పొలం నుంచో లేదో వ్యాపారం నుంచో బయట నుంచి వచ్చిన తర్వాత చీవుడు ముక్కు చీదేస్తూ చీరకు రాసేస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ కళ్ళు అంతేలా ఉప్పుపై పెట్టుకుని, ఏందమ్మా అలా ఉన్నావంటే, ఇంకా తెచ్చి పెట్టావు కదా, నన్ను ఎత్తును కూర్చోబెట్టావు కదా అనగానే ఆయన ఏదో కోపంతో వచ్చి ఆమె చుట్టుపట్టుకుని ఈమె చుట్టుపట్టుకుని ఆమెకో 2 ఈమెకో 2 తగిలించేద్దుడేమో. ఆ పనికి ఆమె పూనుకోలా. ఏమనుకుందో తెలుసా? నా భర్తకి చెబితే వింటాడు, నా దేవునికి చెబితే పరిష్కారం చేస్తాడు. హల్లెలూయా. తల్లులారా, ఓ బిడ్డగా 2 చేతులు జోడించి మాట చెబుతున్నా, నీ జీవితంలో సమస్యను చెప్పవలసిన చోటే చెప్పాలి, అడగవలసిన విధానంలో అడగాలి, పొందవలసిన పరిష్కారం పొందాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పవలసిన చోట చెప్పాలి, అడిగే విధానంలో అడగాలి, పొందవలసిన విధానంలో పొందుకోవాలి. హల్లెలూయా. భర్తతో చెప్పలా. ఎవరితో చెప్పింది? ఈ మధ్యకాలంలో మా ఐదారి ఫోనులు ఎక్కువయ్యాక ఇంట్లో జరిగిన విషయం ఊరంతా వెళ్ళిపోతుంది. అవునా? నేను అంటాను, ఫోన్ రావడం తప్పు కాదు, నువ్వు చెప్పవలసిన వార్త చెప్పే విధానంలో పొరపాటు ఉంది. ఆత్మీయులారా, మొదటి మాట, దేవుడు ఆమె గర్భద్వారాలు మూసినా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని దేవుని వైపే నడిచింది తప్ప లోకం వైపునకు పోలేదు. తన బాధను తన భర్తతో చెప్పలేదు, భగవంతునితో, జీవము కలిగిన దేవునితోనే పంచుకుంది. ఇక 3, షీలోహులోకి వెళ్ళిన ఆమె ఎలాంటి ప్రార్థన చేసిందంటే కన్నీరు కార్చి ప్రార్థన చేసిందంట. నన్ను అమ్మాట చదువుదామా? బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చిందంట. మనుషులు ఏదన్నా అంటే ఎంతో ఏడ్చేస్తాం. రేపు కిస్మిస్ వస్తుంది కదండి, వస్తుందా? కిస్మిస్ రావట్లేదా? కిస్మిస్ వస్తుంది. మనం అనుకున్న చీర మనకు రాకపోతే ఓ ప్రక్క నుండి గోదావరి, ఓ ప్రక్క నుండి కావేరి. ఆత్మీయులారా, నేను అంటాను, నీ జీవితంలో ఏదైనా నువ్వు పొందదలంచినది నువ్వు పొందకపోతే సహజంగా మానవ విధానంలో ఏడుపని కన్నీరు కార్చడం సహజం. నేను అంటాను ఈ లోకంలో దేనికైనా విలువ లేకపోవచ్చు, నీ కన్నీరుకు విలువ ఉంది. ఆ విలువ ఎక్కడొస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చాలి. ఆమేన్. ఈ తల్లట కన్నీరు కారుస్తూ బహు దుఃఖముతో రోధిస్తూ ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా కొంతమంది ఆత్మీయులు ఉన్నారు. బస్ ఈ మాటలు బయట ఉన్న వాళ్ళు కొందరు వింటారు. అందరిలో మాట్లాడుతా, నీ జీవితంలో దుఃఖం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఎన్నిసార్లు దేవుని మందిరంలో నువ్వు నిలవగలిగావు? నీ జీవితంలో దుఃఖము, సమస్య, కన్నీళ్ళు ఎదురైనప్పుడు ఎన్నిసార్లు దేవుని పాదాలు పట్టుకోగలిగావు? కోరాహు కుమారులు అంటారయ్యా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిందయ్యా. పిచ్చుకులాంటి మా జీవితాలకు బలిపీఠం దగ్గర నివాసం దొరికిందయ్యా. ఆపత్కాలమున నీవు నమ్ముకొనదగిన సహాయకుడవు మాకు. ఆమేన్, ఆమేన్. ఆమె ఉన్నది రామాతైంసీఫేము పట్టణంలో, మందిరం ఉన్నది షీలోహులో. ఆ దుఃఖముఖంతో వచ్చి దేవుని సన్నిధానంలో విన్నవించుకుంటూ తన బాధనంతటిని ఓ కన్నీటి ప్రార్థన చేసింది. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉపవాసంతో ప్రార్థన చేశారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది మోకాళ్ళుని ప్రార్థన చేసినారు. బైబిల్ గ్రంథంలో కానీ కొందరు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. అద్భుతం ఏంటో తెలుసా? హిజ్కియా కన్నీటి ప్రార్థన ముగించక మునిపే జవాబు వచ్చింది. యాకోబు కన్నీటి ప్రార్థన రేవును దాటక మునిపే జవాబు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థన
ఉరితమ్మం సిద్ధమవ్వగానే జవాబు వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన వెరీ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైన ప్రార్థన. ఆత్మీయులారా, సేవకునిగా నాకు కన్నీటి ప్రార్థన అవసరం. దేవుని బిడ్డగా నీకు కన్నీటి ప్రార్థన అవసరం. నీ కన్నీళ్లను చూచిన దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోడు. నిశ్చయంగా ఆయన ఆగి మరి జవాబునిచ్చే దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన అంత విలువైంది పిల్లరా. మన ప్రభు అయిన యేసయ్య మన కొరకు కన్నీళ్లు గార్చాడు. ఆయన యేసు అంత పరిశుద్ధుడే, కన్నీరు గార్చి రోధిస్తే మనకు మాదిరి నుంచితే కన్నీటి ప్రార్థన లేని నీది కూడా ప్రార్థనా జీవితమేనా? మూడవ అనుభవం, మంచి ప్రార్థనా పరురాలు, కన్నీటి ప్రార్థన. 4 ఆ ప్రార్థన ప్రభువు ఆలకించాడు. ఆ ప్రార్థన ప్రభువు ఆలకించి ఆమెకు ఒక కుమారుణ్ణి ఇవ్వదలంచారు. కుమారుని ఇచ్చారు. దేవుడు ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ కుమారుని పొందుకున్న తరువాత చూడండి, ఆమె 2వ అధ్యాయం 1 చూడండి. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. అంటే అర్థం ఏంటో తెలుసా? హన్నా గారు మంచి సింగర్ అండి. హన్నా గారు ఎవరు? మంచి సింగర్. రాజాని అర్థమవుతుందనా? హన్నా గారు మంచి పాటలు పాడే వ్యక్తి, చక్కనైన పాటలు పాడతారామె. మీరు గమనించాలి, లేఖనంలో ఈ హన్నా గారు పాడినటువంటి పాట లూకా సువార్త 1వ అధ్యాయం 46, 55 వరకు ఉన్న వచనాలలో చూడండి, ఇవే మాటలు అక్కడ కూడా కొన్ని పొందుపరచబడ్డాయి. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈమె పాడిన పాటలో ఉన్న కొన్ని మాటలు అక్కడున్న భక్తురాలు కొన్ని కాపీ చేసుకున్నారు. ఆమె పాడిన పాట మరొకరు పాడుకున్నారు. ఆమె మంచి పాటలు పాడగలిగిన గాయని. దేవుడు చేసిన మేళ్ళను బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, ఏదో అరటిపళ్ళకి తెచ్చి మందిరంలో అందరికీ పలహారం పంచిపెట్టి ఆగిపోలేదు. ఆమె పొందిన మేలులకై, ఆమె పొందినటువంటి ఉపకారాల కొరకై కృతజ్ఞత హృదయంతో నిండిపోయి దేవుని హృదయంతో నోరారామే దేవుని కీర్తించింది. ఆమె హల్లెలూయా. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీ జీవితంలో ఇప్పటికి నువ్వు ఎన్ని మేళ్ళు పొందుకున్నావు? లెక్కలేనన్ని మేలు పొందుకున్నావు. ఈ ఆదివారం నేను మందిరానికి ముందుగా వెళ్ళాలి, నేను పాట ద్వారా ప్రభువును స్తుతించాలి. హన్నా గారిలాగా నువ్వు పాట రాయలేకపోవచ్చు, కానీ ఎంతోమంది శ్రేష్ఠుని భక్తులు పాడిన పాటలు ఉన్నాయి కదా. ఈ ఆదివారం నేను ముందుగా వెళ్ళాలి, దేవుడు చేసిన మేలు కొరకై, దేవుడు చేసిన ఉపకారాల కొరకై ఓ పాట పాడాలి. ఎంతమందికి ఉన్నదో ఆలోచన? నాకు పాడడం రాదులేండి. ఈ వారానికి మీరు పాడేయండి. రేపు పొద్దున పరలోకి వెళ్ళేటప్పుడు నీ ముందు ఒక వ్యక్తి వెళ్తుంటే, ఇంత దూరం నేను నడవలేనండి, మీరు వెళ్ళండి, నేను వెనక్కిపోతానంటావా? దేవుడే ఓ మేలు చేస్తున్నప్పుడు నాకు వద్దులేండి అంటావా? ఆశీర్వాదాలు కావాలంటే 10 చేతులుంటే పైకెత్తేస్తాం. ప్రియులారా, నేనేమంటానంటే, నీ స్వరం ప్రజలకు నచ్చకపోవచ్చు, నీవు దేవునికి నచ్చావు. నీ పాట దేవునికి ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. నీ తోటి వారే చెప్పొచ్చు, నీ ప్రక్క వారే చెప్పొచ్చు, ఏం పాడావు పాట, రాగం తాళం మొత్తం తొకడా చేసినట్టుందా అని. నేను పాట పాడింది నీ కొరకు కాదమ్మా, నేను పాట పాడింది నా ప్రభువు కోసం. ఆమేన్, హల్లెలూయా. అన్నలారా, అక్కలారా, మనం పాట పాడేది ప్రజల కోసం కాదు, ప్రభువు కోసం. ఆమేన్. హన్నా గారి పాట అద్భుతం. పాత నిబంధనలు ఆమె పాట పాడితే, క్రొత్త నిబంధనలు ఉన్న భక్తులు ఆ పాటను స్మరణగా చేసుకుంటూ కొన్ని అనుభవాలు కలుపుకుంటూ వాళ్ళు ప్రభుని స్తుతించారు. ఆమేన్. మీలో ఎవరికైనా మేలు కలిగిన అతడు పాటలు పాడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ప్రార్థన చేయండి. ఆమేన్. ఇది బైబిల్ యొక్క పద్ధతి. మొదటి మాట ఏం చెప్పుకున్నాము?
దేవుడు ఆమె జీవితంలో ద్వారాలు మూసినా, దేవుడు ఆమె జీవితంలో ద్వారాలు మూసినా మరింత బలపడిందే తప్ప వెనక్కి తిరిగి పోలేదు. 2, తన యొక్క బాధను ఎక్కడ చెప్పింది? భర్తకి చెప్పలా, జీవము కలిగిన దేవునికి తెలియపరిచారు. 3, చక్కనైన కన్నీటి ప్రార్థన పరురాలు. 4, ఓ అద్భుతమైన గాయని. ఆమేన్, హల్లెలూయా. మందిరానికి ఎన్నో సంవత్సరాలుగా నడిపించబడుతున్నాం కదా, అందరితో పాటు పాడాం. కానీ ఒక్కరోజున ఇప్పుడు ప్రత్యేకంగా పాట పాడిన వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. పాటలు పాడిన వాళ్ళు అందరి చేతుల పైకి ఎత్తండి. అందరితో పాటు కాదు, ప్రత్యేకంగా పాడలా. చేతుల పైకి ఎత్తండి ఒకసారి. పాడిన వాళ్ళు అందరూ చేతుల పైకి ఎత్తండి. 1, 2, 3. నువ్వు పాడలేదు, మైకిచ్చి కొట్టేస్తాడు అనుకున్నావు. సగం చేతులు ఎత్తినట్టు. 1, 2, 3. మీరిద్దరు పాడలా. వచ్చే వారం వారిద్దరి చేత పాట పాడించు. సంతోషమా నువ్వు పాడతావు కదా, మరి చేతవే అంటే నా మాట నీకు లెక్కలేదు అంటే నా మాట అర్థమైంది నీకు? ఓకే. వచ్చేవారు అమ్మోళ్ళు ఇద్దరి చేత పాట పాడించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పై వారం విజయలక్ష్మి అమ్మ నువ్వు కూడా పాడాలా. మీకు రహస్యం చెప్తానా, వినండి. ఏంటి రహస్యం తెలుసా? పరలోకం వెళ్ళాక మన పని ఏంటండి అమ్మలారా? అమ్మ, పరలోకం వెళ్ళాక మన పని ఏంటి? దేవుని స్తుతించడమే కదా, ప్రభుని ఆరాధన చేయడమే. సో ఇక్కడ మనం పాడడం నేర్చుకుంటే అద్భుతంగా అక్కడ ప్రభుని స్తుతించగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమె చక్కనైనటువంటి గాయని. తరువాత పిల్లరా, మరొక విషయం ఏంటంటే, ఆమె గాయని మాత్రమే కాదు. ఈ మాట సహోదరులందరూ వినాలి, అందరూ వినాలి. కుమారుని తీసుకుని మందిరంలో చేసింది. ఎన్నిసార్లు వెళ్ళేది కుమారుని చూడడానికి? ఏటేటా సంవత్సరానికి ఒకసారి వెళ్ళేదట. వెళ్ళిన ప్రతిసారి ఏం చేసేదో తెలుసా పిల్లరా? వెళ్ళిన ప్రతి సంవత్సరం ఆ కుమారుడికంట స్వయముగా తన చేతులతో ఓ అంగీను కుట్టి తీసుకువెళ్ళిచ్చేది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆమె షీజ్ అ టైలర్, చేతి పని చేసే ఆవిడ. హన్నా గారు ఏం చేశారంట? ఏటేటా తన కొడుకు ఏం చేసిందంట? ఒక అంగీ కుట్టించని లేదు బైబిల్లో, కుట్టి. అంటే ఆమె ఏం చేస్తుంది? ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉండదు, ఏదో ఒక పని చెప్పాలి, ఏదో ఒక పని. సహోదరులు, మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరచడానికి మాట చెప్తున్నా, నువ్వు ఏదైనా పని చేసుకోవాలి. ఆమేన్. కూర్చుని తింటే కొండలైన పిండిలాగా తరిగిపోతాయి. ఏదో పని చెయ్యి. నాకేం పని రాదయ్యా, రా, మందిరం ఖాళీగా ఉంది, ప్రార్థన చేద్దాం. ఈ పని వచ్చిగా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రియరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, చక్కనైన చేతి పని కలిగిన ఆమె. ఆమేన్. దేవుని పిల్లలుగా మనం కూడా కలిగిన దానిలో సామెతల గ్రంథం 30-31 అధ్యాయాలు చూస్తే, ఆమె పొద్దున్నే లేస్తుందట, తన ఇంటి వారందరి కొరకు పని చేస్తుందంట, ఆమె ఖాళీగా ఉండదంట, తన స్వహస్తాలతో కష్టపడుతుందంట. హల్లెలూయా. ఎన్ని అనుభవాలు ఉన్నాయో! ప్రతి స్త్రీ ఆ 2 అధ్యాయాలు తప్పక చదవాలి. ఆమె తన చేతులతో తన స్వహస్తాలతో కష్టపడుతుందట. ఒకవేళ కొందరు గృహాల్లో ఉన్నటువంటి తల్లులు, సహోదరులు బహుశా వారుకున్న విధానాన్ని బట్టి బయటికి వెళ్ళి చేయలేని పరిస్థితులు అయితే ఆ భర్త బిడ్డలు అలా చూసుకోవడమే ఆ పని సరిపోతే, ఆ పనైనా వారు సంతృప్తిగా సంతోషంగా చేసుకుంటూ ఉండాలి. ఆమేన్. నాకు తెలిసిన ఓ దైవజనుడు ఉన్నారు. ఆయన భార్య చనిపోయారు. సిద్దిపేట ప్రకాష్ గారని గొప్ప దైవజనుడు. ఆయన అద్భుతమైన వర్తమానాలు,
అలాంటి వర్తమానాలు వినాలి మనం. గుర్తుపెట్టుకోండి, సిద్దిపేట ప్రకాష్ గారు అని అద్భుతమైన వర్తమానికుడు ఆయన. పాస్టర్ గారు వందనాలండి. ఆ దైవజనుడు ఓ రోజంట సువార్తకి వెళ్ళొచ్చారట. వెళ్ళొచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారు అన్నారంటే, అమ్మ మనం పరలోక రాజ్యం వెళ్తాను కదా, నేను వెళ్ళాక ప్రభు నాతో, నువ్వు ఇన్ని ఆత్మలు సంపాదించావు, ఇంత కష్టపడ్డావు కనుక ఇదిగో నీకు ఈ ఫలం అని దేవుడు నాకు ఇస్తాడు, నువ్వు మరి నీకే ఫలం ఉంటుంది అన్నారంట. ఎవరిని? తల్లి అర్థమవుతున్నారా అమ్మ, అర్థమవుతుందా? పాస్టర్ గారు. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అయ్యా నేను నీలాగా తిరిగి సేవ చేయలే, నీలాగా తిరిగి ప్రసంగాలు చేయలే, కడుపు కట్టుకుని కోరికలు చంపుకుని నీలాగా నేను సువార్త చేసి భక్తి చేసి లేక ఆత్మలను రక్షించలేదు. కానీ మీరు నమ్మకంగా చేస్తున్న సేవలో మిమ్మల్ని మీ కష్టాన్ని చూసి ఆత్మలు రక్షించుచున్న దైవజనుడికి నేను సహాయం చేశానయ్యా అన్నట్ట. ఆ మాట అర్థమైందండి అన్న? అర్థమైందన్నా అన్న? మీకు అర్థమైంది? అయ్యా నేను మీలాగే తిరిగి ఆత్మలు రక్షించలేదయ్యా సువార్త చేసి, కానీ ఆత్మను రక్షించిన ఓ ఘనమైన దైవజనుడు అయిన మీకు ప్రభుతో అంటున్నయ్యా, మీ సువార్త పని చేసిన దైవజనుడికి నేను పరిచర్య చేశానయ్యా అని చెప్పుకుంటానండి అందంట. ఎంత గొప్ప మాట అండి! నిజమే, ఆ దైవజనుడులాగా పట్టణాలు తిరిగి ప్రసంగాలు చేయకపోయినా ఆ దైవజనుడు కంటి రెప్పవలే కాసుకుంటూ, ఆ దైవజనుడికి చక్కని ఉపచారం చేస్తూ, సేవలో వెనక్కలాక్కుండగా ప్రోత్సాహపరిచి ముందుకు నడిపించిందంట. నాకు ఆ ఫలం ఇస్తారయ్యా దేవుడు అందంట. అమ్మలారా, మీ భర్తలను అలాగున ప్రోత్సాహపరిచి ప్రభు కొరకే వారిని ముందుకు నడిపించుదురుగాక.